బహదూర్గూడలో పేదల భూములు కబ్జా చేస్తున్నారని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. హైడ్రా పేరుతో పేదల జీవితాల్లో మట్టి కొడుతున్నారని మండిపడ్డారు. పోలీసులతో ప్రభుత్వం గుండాగిరి చేస్తోందని దుయ్యబట్టారు. మూసీ, రైల్వే, మెట్రోకు కేంద్రం వ్యతిరేకం కాదన్న ఆయన వాటిని అడ్డుపెట్టుకుని దోచుకుంటున్నామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. బహదూర్గూడ ప్రజలకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. మీతో పాటుగా అవసరమైతే పోలీసులతో దేనికైనా తలపడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మాట ఇవ్వడానికి వచ్చిన కాదు. రేవంత్ రెడ్డి మీకు ఎవరు చెప్తలేరు. ముఖ్యమంత్రి గారు దయచేసి పేదల జీవితాలతో చెలగాటపడే ప్రయత్నం చేయండి. ఇది మంచిది కాదు. పేదలు శాపనార్థాలు పెడితే, పేదలు కన్నీళ్లు కాస్తే, పేదవాళ్ళు ఏడిస్తే దుఃఖపడితే మీ రాజ్యం మంచిది కాదు. వీళ్ళంతా కూడా రైతు ఏడిచిన రాజ్యం మంచిది కాదు, కూలిపోతుంది. రైతులంతా కూడా ఏడుస్తా ఉన్నారు. నీకు మంచి జరగదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ నీ అధికారం ఉందని నువ్వు 100 మంది పోలీసులు పంపించుకొని నువ్వు చేస్తుండొచ్చు, కానీ ఇది మంచిది కాదు సుమా. ఇవాళ మా ఆడబిడ్డలు పెట్టే కన్నీళ్లు యావత్ తెలంగాణ సమాజాన్ని కదిలిస్తాయి. యావత్ తెలంగాణ ఆడబిడ్డలు కూడా ఇవాళ కన్నీళ్లు పెట్టే ఆస్కారం ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు ఇట్లాంటి పేర్చాలు పోకండి. మీకు ఎవరు చెప్తుందో ఈ తప్పుడు సలహాలు ఎవరు ఇస్తున్నాడో మీకు ఇట్లా భూములు గుంచుకోవాలని చెప్పి ఇది మంచిది కాదని చెప్పి హెచ్చరిస్తూ ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ దీని మీద పునరావృతం చేయాలని చెప్పి కోరుతూ వాళ్ళ భూములు వాళ్ళకే ఉండాలి. మీకు నిజంగానే అవసరం ఉంటే కంపెనీ తీసుకో, మేము ఏడాల్సిన డబ్బులు కానీ ఆ కంపెనీ కూడా 400 ఇస్తాం, 500 పిచ్చగల మా భూమిది వాళ్ళంతా మాకు దేని ప్రకారంగా కౌలు రైతుకన్నా 60% ఇస్తారు. ఇవ్వు నాకు 50% 60% ఇచ్చి నువ్వు తీసుకొని ప్రయత్నం తప్ప లేకపోతే మాత్రం ఇది మంచిది కాదని చెప్పి హెచ్చరిస్తూ